హే గైస్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే మనం టిక్టాక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన ఓల్డ్ వీడియోస్ ఎలా అయితే రికవర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్నాక సెర్చ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి క్విక్ VPN అనే యాప్ అయితే మనం సెర్చ్ చేసుకున్నాక మనకైతే ఇలా ఆప్షన్ అయితే వస్తుంది. ఈ యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. మనకైతే యాప్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది యాప్. మనం ఓపెన్ చేసేద్దాం. యా ఫ్రెండ్స్, వచ్చింది. ఇక్కడ సింగపూర్ అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఎలా అని వస్తుంది కదా, ఎలా కొట్టండి. మళ్ళీ ట్రై ఇట్ అనేది ఆప్షన్ ఉంది, ట్రై ఇట్ అని కొట్టండి. మనకైతే యాడ్ అయితే వచ్చేస్తుంది. నేనైతే యాడ్ అయితే స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలో అయితే యాడ్ అయిపోయినాక మనకి ఇక్కడ అయితే ఇంటూ మార్క్ వస్తుంది, అందరికి తెలిసింది. ఇంటూ మార్క్ కొట్టినాక మనమైతే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ యాప్ అనేది ఓపెన్ చేసుకొని టిక్టాక్ అనేది మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ టిక్టాక్. మనకైతే యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ టిక్టాక్ అనేది ఇప్పుడైతే మనకి బ్యాన్ అయిపోయింది కాబట్టి అప్పుడు వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడైతే టిక్టాక్ ప్రెజెంట్ ఎవరు చేయట్లేదు తెలుగు వాళ్ళు, మరి అందుకే మనకు తెలుగు ఎక్కువ వీడియోస్ అయితే రావు. మనం ఏదో ఓల్డ్ వీడియోస్ రికవరీ చేసుకోనికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేశాక మనకైతే ఇట్లా వస్తుంది. ఎలా అనుకోండి సెండ్ నోటిఫికేషన్స్. మనకైతే ఏది ఇంట్రెస్ట్ ఉందో అదైతే మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ వీడియోస్ లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజ్లో వీడియోస్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే తెలుగు కావాలి, తెలుగు. నెక్స్ట్ స్టార్ట్ వాచింగ్ అనేది క్లిక్ చేయండి. మనకైతే ఇలా యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎక్కువ శాతం అయితే మనకైతే తెలుగు వీడియోస్ అయితే రావు, మన దగ్గర యాప్ లేదు కాబట్టి. ఏదో ఈ ట్రిక్ తెలిసిన వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ప్రొఫైల్లోకి వెళ్ళిపోతే ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే ఫేస్బుక్ ఆప్షన్, గూగుల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీకు ఫోన్ నెంబర్ మీద ఉంటే ఫోన్ నెంబర్ మీద, ఫేస్బుక్ మీద ఉంటే ఫేస్బుక్ మీద, గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అలా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. మీ పాత అకౌంట్ ఏ నెంబర్ మీద అయితే ఉందో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఓపెన్ అయిపోయింది ఐడి. నా పాత ఐడి అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై న్యూ ఐడి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్.